తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. నగరవాసులు పల్లెబాట పట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇవాళ కూడా సొంత ఊర్లకు పయనమయ్యే వారి సంఖ్య భారీగానే ఉంది. ఎంజీబీఎస్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. చాలా వరకు శని ఆదివారాల్లోనే ఊర్లకు వెళ్లిపోయారు నగరవాసులు. సంక్రాంతి సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50% టికెట్ ధర వసూలు చేస్తోంది ఆర్టీసీ. ట్రైన్, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు దొరకని వారికి ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఎంజీబీఎస్లో ప్రయాణికుల రద్దీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ఇప్పటికే నగరవాసులంతా కూడా పల్లెబాట పట్టారు. ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులు దాదాపుగా ఆయా సొంత ఊర్లకెళ్ళి పండగ సంబరాల్ని జరుపుకోవడానికి వెళ్లారు. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్లో ఉన్నాము. ఎంజీబీఎస్లో ఇప్పటికీ కూడా ఇంకా సందడి వాతావరణం కొనసాగుతూనే ఉంది. జనాలు సొంత ఊర్లలో పండగ సంబరాలను జరుపుకోవడానికి వెళ్తూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే ఎంజీబీఎస్లో నిన్న మొన్నటితో అంటే శని ఆదివారాలతో పోలిస్తే కొంత తక్కువ మంది మనకు కనిపిస్తున్నప్పటికీ ఇంకా ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో సొంత గ్రామాలలో ఈ పండగ సంబరాలను జరుపుకోవడానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఇప్పటికే 6,431 ప్రత్యేక బస్సులని కేవలం ఈ పండగ సందర్భంగా అదనపు బస్సుల్ని వేయటం జరిగింది. ఈ అదనపు బస్సుల్లో ఎప్పటికప్పుడు ప్రయాణికుల్ని తమ గమ్యస్థానాలకు చేర్చడానికి ఆర్టీసీ ప్రయత్నం చేస్తోంది. ప్రయాణికుల రద్దీ శని ఆదివారాల్లో ఎక్కువగా ఉండింది. ఇవాళ కొంత సోమవారం కూడా పనులు ముగించుకొని వెళ్లాలనుకునే వాళ్ళు కొంత ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు వీటిపైన లోడ్ తగ్గించడం కోసం ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరంగఢ్ లాంటి కార్నర్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి కూడా యథావిధిగా వాళ్ళంతా కూడా తమ గమ్యస్థానాలకి వెళ్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా పండగ సందర్భంగా అత్యధికంగా మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు ఇటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రయాణం అయ్యే వాళ్ళ సంఖ్య కావచ్చు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ నుంచి ఎక్కువ బస్సులు మనకి వేయటం జరిగింది. దీంట్లో భాగంగా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయటము, ఆ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలను కూడా 50% అదనపు ఛార్జీలను కూడా వసూలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మనకి ఇవాళ కొంత క్రౌడ్ కనిపిస్తుంది. పండగ రోజు మళ్ళీ ఇంకా కొంత జనాలు అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, కంప్లీట్ హాలిడేస్ పండగ సెలవుల 2 రోజులు స్పెండ్ చేయడానికి కూడా కొంతమంది వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ కొంత తక్కువగానే ఉన్నప్పటికీ నిన్న మొన్న అయితే చాలా ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు తమ తమ సొంత ఊర్లకైతే ప్రయాణమైన సిచ్యువేషన్ ఎంజీబీఎస్లో ఉంది. కెమెరా పర్సన్ యేసుతో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.